మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినవి అక్షరాల వాస్తవం అధ్యక్ష. అయితే మనకి బైఫర్కేషన్ అయినప్పటికీ ఈ రోజు దాకా ఈ పథకం మాత్రం బైఫర్కేషన్ అవ్వలేదు అధ్యక్ష. బైఫర్కేషన్ అయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ పథకాన్ని విభజించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ ఎల్ఐసితో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ మొత్తం సొమ్మంతా ఎల్ఐసిలో ఉండడం వలన మనకి ఇంతవరకు అవి అందించలేదు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష, ఎందుకంటే అవి ఇది మనకి 4,39,943 మంది టోటల్గా ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లాలోనే కాక అనంతపురం 16,000, చిత్తూరు 24,000, తూర్పుగోదావరి 83,000, గుంటూరు 32,000, కడప 10,000, కృష్ణా 36,000, కర్నూలు 13,000, నెల్లూరు 20,000, ప్రకాశం 23,000, శ్రీకాకుళం 27,000, విశాఖపట్నం 40,000, విజయనగరం 43,000, పశ్చిమ గోదావరి 72,000 ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ పథకాన్ని 2005లో మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలా అంటే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని, వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకి స్కూల్లో మనం ఏమాత్రం ఎంతైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే వాళ్ళు స్కూలు కంటిన్యూగా మానకుండా ఉండి 1 సంవత్సరం పూర్తయితే ఆ 1 సంవత్సరంలో వాళ్ళ బర్త్డే రోజు మరొక 500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే 7వ తరగతి పాస్ అయిన వెంటనే 500 రూపాయలు ఇచ్చి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి 3 తరగతులకి 1000 రూపాయలు లెక్క ఇచ్చేవాడు అధ్యక్ష. ఆ తర్వాత 18 సంవత్సరాలు పూర్తయినాక 20,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. ఆ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి. పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు వివాహం చేయకూడదు అని తల్లిదండ్రులకి అది బాధ్యత ఉంటుందని అలా పెట్టడం జరిగింది అధ్యక్ష. అది 2005 వరకు అలా అమలవుతూ వచ్చింది అధ్యక్ష. 2005లో ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష. అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే 1,00,000 రూపాయలు, 2 ఆడపిల్లలు ఉంటే చెరో 30,000 లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష. అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది. ఈ రోజు బైఫర్కేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు మన అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అధికారులు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఇప్పటికే 4 సార్లు కూర్చొని మీటింగులు జరిపించారు అధ్యక్ష. ఇది బహుశా మినిస్టర్ స్థాయిలో జరగాలన్నా కూడా మేము వెళ్ళి కూర్చుంటాం అధ్యక్ష. ఇప్పుడు కొంచెం ఇది పరిష్కార మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష. అది అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ పిల్లలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిశ్చయంతో ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంతకు పూర్వం ఎలాగైతే అంటే 2 పిల్లలు అనేది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అది జనాభా మేనేజ్మెంట్ మీద 2 కంటే ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు అని ఎలాగైతే మనం తీసుకొచ్చామో ఈరోజు అందుకనే పిల్లలకి చక్కగా చదువుకోవాలి, డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ పథకంలో అమౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటి వాస్తవాలు తెలిసినాయి.